ఈ లోకంలో ఉన్నప్పుడు కష్టం అంటే పరిస్థితి రాగానే గుర్తొచ్చేది దేవుడే. మనిషి జీవితం కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు మనిషి దేవుడి సహాయాన్ని కోరుతూ ఉంటాడు. దేవుడు సహాయం చేసిన తర్వాత ఆ మనిషి ఎప్పుడు కూడా దేవుడితో ఉండాలి. ఒక్కసారి బైబిల్ గ్రంథంలో ధ్యానం చేసుకుందాం. లోకా సువార్త 17వ అధ్యాయము, లోకా సువార్త 17వ అధ్యాయము 11వ వచనం ధ్యానం చేసుకుందాం. చదవండి. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలీల మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన ఒక గ్రామములోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి యేసు ప్రభువా మమ్మల్ని కరుణించుమని కేకలు వేసిరి. చాలు. దేవుడి స్తోత్రం. చదవబడుతున్న దేవుడి వాక్యాన్ని బాగా పరిశీలిస్తూ ఉంటే 10 మంది కుష్ఠవ్యాధి కలిగిన వారిగా గ్రామంలో ఉన్నారు. ఈ 10 మంది జీవితాలు బాగా పరిశీలిస్తూ ఉంటే మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా కుష్ఠవ్యాధి కలిగిన వారి జీవితాలు ఊర్లో ఉండటానికి అవకాశం ఇవ్వరు, సమాజంలో ఉండటానికి అవకాశం ఇవ్వరు. వారు కనీసం ఏ మంచిగా తాగాలన్నా, ఆహారం తినాలన్నా వారు పొలిమేర అవతల వారి జీవితాలు ఉండాలని శాసించేవారు. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నవారు ఒక దినాన యేసుక్రీస్తు ప్రభువారు ఆ ప్రాంతానికి వస్తున్నారు అనే సంగతి తెలుసుకొని చాలా భయపడుతూ ఆయన ముందుకు వచ్చి పలుకుతున్న మాట, ప్రభువా, మేము జీవిత కాలం అంతా కుష్ఠవ్యాధితో బాధపడుతూ ఉన్నాం. మాకున్న వ్యాధిని బట్టి, మాకున్న అనారోగ్యాన్ని బట్టి మమ్మల్ని ఊర్లో ఉండటానికి కానీ, సమాజంలో ఉండటానికి కానీ, కుటుంబంలో కలిసి జీవించడానికి కానీ ఈ లోకంలో ఎవరు అంగీకరిస్తలేదు. మా జీవితాలు ఊరు పొలిమేర అవతల ఉండాలి, మా బ్రతుకులు ఊరు పొలిమేర అవతల ఉండాలి. తండ్రి, మాలాంటి వారి జీవితాలు కరుణిస్తావా తండ్రి అంటే దేవుడి కనికరం ఆ 10 మంది జీవితంలో వచ్చింది. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. 10 మంది జీవితాల్లో మీ వ్యాధిని తొలగిస్తున్నాను అని దేవుడు చెప్పిన తర్వాత మార్గ మధ్యలోకి వెళుతుండగానే వారు 10 మంది జీవితాలు కూడా కుష్ఠవ్యాధి నుంచి బాగుపడ్డారు. అయితే దైవజనమ 10 మంది జీవితాలు దేవుడు సహాయాన్ని కోరారు. 10 మంది వారుకున్న వ్యాధిని బట్టి దేవుడిని కోరుకున్నారు. 10 మంది కూడా వారుకున్న రోగంలోంచి బయటపడాలని ప్రభుని బతిమాలుకున్నారు. అయితే జీవితం గమనిస్తూ ఉంటే యేసయ్యను బట్టి, దేవుని బట్టి ఈ 10 మంది జీవితాల్లో ఉన్న కుష్ఠవ్యాధి పోయింది. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. 10 మంది దేవుడి ద్వారా బాగుపడితే ఒక్కడ మాత్రమే యేసయ్యతో ఉంటాకి ఇష్టపడతారు. అప్పుడు కూడా దేవుడి స్తోత్రం. మిగతా వారు 9 మంది జీవితాలు మళ్ళా లోకంలో కలిసిపోయారు. నేటి దినాల్లో చాలా మంది జీవితాలు రోగంలో ఉన్నప్పుడు, బాధతో ఉన్నప్పుడు, కష్టాలతో ఉన్నప్పుడు యేసయ్య సహాయం కోరుతున్నారు. ఆ రోగంలోంచి, బాధలోంచి వచ్చిన తర్వాత యేసయ్య మాకు అవసరం లేదని చెప్పి మరలా లోకంలో తిరుగుతున్నారు. దేవుడి స్తోత్రం. 100కి 90 మంది జీవితాలు ఈ ప్రపంచంలాగే ఉన్నాయి దేవసనమా. ఆనాడు 10 మంది జీవితాలు కుష్ఠవ్యాధితో ఉన్నప్పుడు యేసయ్య వద్దకు వచ్చారు, దేవుడి సహాయం కోరుకున్నారు. మా జీవితాలు తారుమారుగా ఉన్నాయి, మా బతుకులు కన్నీళ్లతో ఉన్నాయి, మాకున్న వ్యాధిని బట్టి, కుష్ఠవ్యాధిని బట్టి ఎవరు మమ్మల్ని ఊర్లో ఉండటానికి వీడుపడతలేదు, మమ్మల్ని పొలిమేర అవతలనగా చచ్చిన వాడితో సమానంగా మమ్మల్ని చూస్తూ ఉన్నారు అని బతుమాలుకున్నప్పుడు 10 మంది కూడా దేవుడు సహాయం చేశాడు. 10 మంది జీవితాలకు దేవుడు సహాయం అందించాడు. కానీ 10 మంది జీవితాలకు సహాయం అందిస్తే ఒక్కడే దేవుణ్ణి నమ్ముకున్నాడు, ఒక్కడే దేవుని వెంబడించాడు. ఏ దేవుని బట్టి అయితే కుష్ఠవ్యాధి పోయిందో, ఏ దేవుని బట్టి అయితే సహాయం వచ్చిందో, ఏ దేవుని బట్టి మేలు జరిగిందో, ఏ దేవుని బట్టి కార్యం పొందుకున్నాడో, అలా కార్యం పొందుకున్న 10 మందిలో ఒక్కడే యేసయ్యతో నడిచాడు, ఒక్కడే ప్రభువును కోరుకున్నాడు. మిగతా 9 మంది రోగం తగ్గాక, జబ్బు తగ్గాక, ఆపద పోయాక, కష్టం తీరాక మళ్ళా యేసయ్యతో మాకు అవసరం ఏంటని చెప్పి లోకములకు వెళ్ళిపోయిన వారు 9 మంది. దేవుడి స్తోత్రం. ఈ 10 మందిలో ఒక్కడు వచ్చి యేసయ్యని కలుసుకొని నమస్కరించి కృతజ్ఞాభావం తెలియపరుస్తూ ఉంటే
అడుగుతున్న ప్రశ్న, నేను 10 మందిని బాగు చేస్తాను కదా, మిగతా 9 వారు ఎక్కడా? 10 మంది జీవితాల్లో ఉన్న కుష్ఠవ్యాధిని బాగు చేస్తాను, వారికున్న అశాంతిని కొట్టివేస్తాను, వారికున్న బాధను కొట్టివేస్తాను, వారికున్న రోగాన్ని తొలగించాను, సహాయం కోరినప్పుడు 10 మందికి సహాయం చేస్తాను, మిగతా 9 మంది ఎక్కడా అని అడిగాడు దేవుడు. స్తోత్రం. ఈనాడు చాలా మంది జీవితాలు కష్టం వచ్చినప్పుడు ప్రభువును కోరుకుంటారు, బాధ వచ్చినప్పుడు ప్రభువును బతిమాలుకుంటారు. ఆ కష్టం తీరిన తర్వాత ప్రభు స్నేహం మాకొద్దు, ప్రభు మాకొద్దని మరలా లోకంలోకి వెళ్ళి తిరిగే వారి లోకంలో చాలా మంది కనబడుతూ ఉన్నారు. దేవుడి స్తోత్రం. సహాయం చేసే దేవుడితో మనం ఉండాలి దైవజనమా. ఏ దేవుని బట్టి అయితే మనం సహాయం పొందుకుంటామో, ఏ దేవుని బట్టి మనం మేలు పొందుకుంటామో, ఏ దేవుని బట్టి ఉపకారం చెందే వ్యక్తులుగా ఉంటామో, ఉపకారం చేసిన దేవుడితో మనం ఎప్పుడైతే కలిసి ఉంటామో మరిన్ని అద్భుతమైన కార్యాలు మనం పొందుకుంటాం. దేవుడి స్తోత్రం. కాబట్టి దేవుడు వాక్యం అంటుంది, దేవుడు సహాయం పొందిన తర్వాత ఆ దేవుడితో ఉంటున్నావా? దేవుడు సహాయంతో పొందిన తర్వాత ఆ దేవుడు నడుస్తున్నావా? ఈ లోకంలో చాలా మంది రోగాల వంటి పరిస్థితులు యేసుక్రీస్తు కావాలి, బాధల వంటి సమయంలో ప్రభువు కావాలి, అప్పుల వంటి సమయంలో ప్రభువు కావాలి. రోగాలు తీరాక, అప్పులు పోయాక, సమస్యలు కొట్టాక మళ్ళా లోకంలోకి, మళ్ళా పాత జీవితంలోకి, మళ్ళా లోకంలో వెళ్ళిపోయిన మనుషులు నేటి దినాల్లో 99% మంది ఉన్నారు. దేవుడి స్తోత్రం. నా ప్రియమైన దైవజనమా, ఈ 10 మంది జీవితాలు కూడా దేవుడు సహాయం కోరారు. ఈ 10 మంది కూడా దేవుడు కార్యం పొందుకున్నా అనుకున్నారు. ఈ 10 మంది కూడా యేసయ్య దగ్గరికి వచ్చారు కష్టంలో ఉన్నప్పుడు. 10 మంది జీవితాలు కూడా దేవుడు బాగు చేసిన తర్వాత ఎంతమంది యేసయ్యతో ఉన్నారు, ఎంతమంది ప్రభువును కోరుకున్నారు, ఎంతమంది నడిచారంటే ఒక్కనే ప్రభువు కోరాడు. దేవుడు స్తోత్రం. ఈనాడు ఎక్కడ చూస్తున్నా ఇదే స్థితి కనబడుతూ ఉంది. దేవుడిని సహాయం కోరుతున్నారు, దేవుడు బాధల్లో ఉంటే యేసుప్రభు వద్దకు వస్తున్నారు. కష్టాలు తీరాక, బాధలు తీరాక ఇక యేసయ్యా నీతో మాకు పని లేదని చెప్పి మళ్ళా లోకంలో వెళ్ళారు. దేవుడి స్తోత్రం. అటువంటి వారి జీవితం మనకి ఆస్వాదకరం కాదు. ఏ దేవుడైతే మన జీవితాలకు సహాయం అందిస్తాడో, ఏ దేవుని బట్టి అయితే మనం ఆరోగ్యం పొందుకుంటామో, ఏ దేవుని బట్టి కష్టకాలంలో ఆదుకునేవాడిగా మారుతున్నాడో, ఆ కష్టం తీరిన తర్వాత, ఆ బాధ తీరిన తర్వాత, ఆ రోగం పోయిన తర్వాత, ఆ అప్పులు తీరిన తర్వాత సహాయం చేసిన దేవుడితో మనము నడవాలి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మేలు కోరావు యేసు వద్దకు అడుగులు వేసావు, నీ కష్టములు మేలు కోరావు అడుగులు వేసావు, నీ కష్టములు. నేను నమ్మిన దేవుడు నీ సహాయమే చేసి, నేను నమ్మిన దేవుడు నీకు సహాయమే చేసి బాగు చేస్తాగా, తప్పిపోయావా, బాగు చేస్తాగా, తప్పిపోయావా. నమ్ముకో, సహాయము చేసిన దేవుడిని నమ్ముకో, సహాయము చేసిన దేవుడిని. అన్నం పెట్టు చెయ్యి మర్చిపోతావా, సాయం చేసే దేవుడిని వదలుకుంటావా. అన్నం పెట్టే చేతిని మర్చిపోతావా, సహాయం చేసే దేవుడిని వదలుకుంటావా. మనిషిగా నీ బతుకులో ఎన్నో కష్టాలు వచ్చిన వేళలో ఆదుకోవద్దా. మనిషిగా నీ జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చిన వేళలో ఆదుకోవద్దా. నమ్మకముతో ప్రభుతో నడవాలి, నమ్మకముతో ప్రభుతో నడవాలి. హల్లెలూయా. శృంగారం అనే దేవాలయంలోకి పేతురు, సీమ ఇద్దరు కూడా ఉదయకాలం ప్రార్థనకి వెళ్తూ ఉంటే
అక్కడ పుట్టుకతోనే ఒక కుంటివాడి జీవితాన్ని ప్రతిరోజు కూడా దేవజన్మ మోసుకొచ్చి ఆ దేవాలయంలో కూర్చోబెడుతూ ఉంటారు. దీన్ని భిక్షం ఎత్తుకోండి. దేవుడి స్తోత్రం. ప్రతిరోజు కూడా ఆ దేవాలయంలో ఆ కుంటివాడి జీవితాన్ని కూర్చోబెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. ఒకరోజు ఉదయాన్నే 3 గంటలకి పేతురు ఆ ఉదయకాల ప్రార్థనకి ఆ మందిరంలోకి వచ్చినప్పుడు వీరు కూడా ఏదో ఒక ధనం వేస్తారనుకొని ఆ పుట్టుకతోనే కుంటివాడుగా ఉన్నవాడు అలా వారిపై చూద్దాం. దేవుడి స్తోత్రం. అయితే వారు పలుకుతున్న మాట, వెండి బంగారం మా వద్దకు లేవు కానీ మా వద్ద ఉన్నది నీకు ఇస్తున్నామనగాని ఇంత ఆశ ఎదురు చూద్దాం. దేవుడి స్తోత్రం. పుట్టుకతోనే కుంటివాడుగా ఉన్న జీవితం, ఎక్కడికి నడవలేని పరిస్థితుల్లో ఉన్న జీవితం, వారు పేతురు వైపు చూస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ఆత్మ కలిగిన పేతురు యేసు నామం లేచి నడుమును గాక అని చెప్పగానే పుట్టుకతోనే కుంటివాడుగా ఉన్నవాడు లేచి నడిచాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ వాక్యం చదువుతాం. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 8వ వచనం ధ్యానం చేసుకుందాం. చదవండి ఒకసారి. అపోస్తల అమ్మా వాడు దిక్కును లేచి నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి తప్పలకూడదు. దేవుడి స్తోత్రం. నా ప్రియమైన దైవజనమ, పుట్టుకతోనే కుంటివాడుగా ఉన్న జీవితం ఎంతో భయంకరమైంది. ఎక్కడికి వెళ్ళాలన్నా 4 మనుషులు మోసుకెళ్లే పరిస్థితి. దినత్వంలో తన జీవితంలో అద్భుతం జరిగిన తర్వాత ఎక్కడికి పోయాడు? లోకంలో పోయాడా? యేసయ్య నామాన్ని బట్టి, ఉన్న శక్తిని బట్టి, బలాన్ని బట్టి పుట్టుకతోనే కుంటివాడిగా ఉన్న జీవితంలో యేసయ్య నడకనిచ్చిన తర్వాత, నడిచేవాడిగా మార్చిన తర్వాత మళ్ళీ లోకంలో పోయేవాడిగా లేడు. కానీ ఏ దేవుని బట్టి నడక వచ్చిందో, ఏ దేవుని బట్టి స్వస్థత వచ్చిందో, ఏ దేవుని బట్టి ఆరోగ్యం వచ్చిందో ఆ దేవుడి వద్దకు వెళ్ళి దేవుడు ఏం చేయాలంట? స్తుతించుకుంటూ ఉన్నాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మేలు పొందిన తర్వాత మేలు చేసే దేవుడి వద్దకు వెళ్ళాడు. కార్యం పొందుకున్న తర్వాత కార్యము చేసే ప్రభువు వద్దకు వెళ్ళాడు. సహాయం చేసిన తర్వాత సహాయం చేసే దేవుడు వద్దకు వెళ్ళిన వాడిగా తన జీవితాన్ని మార్చుకున్నాడు. దేవుడి స్తోత్రం. నేటి కడవర దినాల్లో చాలా మంది జీవితాలు రోగాల్లో యేసయ్య కావాలి, బాధల్లో యేసయ్య కావాలి, మరణకర వ్యాధులు యేసయ్య కావాలి, అప్పులు వంటి పరిస్థితులు యేసయ్య కావాలి, జరగని కార్యం ఉంటే యేసయ్య కావాలి, కన్నీరు పరిస్థితులు ఉంటే యేసయ్య కావాలి. అవి పొందుకున్న తర్వాత అవతల పో. ఎవరినే ఆ కార్యములన్నీ జరిగిన తర్వాత నువ్వు మాకెందుకయ్యా, మాకు లేవా ఈ లోకంలో? సహాయం లేనప్పుడు యేసుక్రీస్తు వద్దకు వచ్చిన మేలు జరిగిన తర్వాత ప్రభుని వదిలేసిన వారు చాలా మంది ఉన్నారు. రోగము ఉన్నప్పుడు దేవుణ్ణి నమ్ముకుని చెప్పి ఆయన వద్దకు వచ్చి బోరుమని ఏడ్చి దేవా స్తోత్రమని, రోగంతో ఉన్నానయ్యా, బాధతో ఉన్నానయ్యా, అప్పులతో ఉన్నానని ఆరాధించేవారిగా మారి ఆ కార్యం జరిగిన తర్వాత నీ దారి నీది, మా దారి మాది. దేవుడి స్తోత్రం. కానీ ఆ కుంటివాడి జీవితం పరిశీలిస్తూ ఉంటే చిన్న వయసు నుంచి ఇంచుమించు 40 సంవత్సరం వయసు వరకు కూడా కఠినమైన జీవితం అతని బ్రతుకులో ఉంది. నడవలేడు, ఎక్కడికి వెళ్ళలేడు. ఎక్కడికి వెళ్ళాలంటే, ఎక్కడ తిరగాలంటే 4 మనుషులు మోసుకెళ్తే తప్ప అతని జీవితం ముందుకెళ్ళదు. అటువంటి వారి పరిస్థితిని యేసుక్రీస్తు మార్చాడు. అటువంటి జీవితాన్ని యేసయ్య మార్చాడు. అటువంటి బ్రతుకుని యేసయ్య మార్చాడు. అలా మార్చిన తర్వాత అతను లోకంలోకి వెళ్ళలేదు, లోక మార్గంలోకి వెళ్ళలేదు. కానీ ఏ దేవుని బట్టి అయితే జీవితం మార్చబడిందో, ఏ దేవుని బట్టి స్వస్థత వచ్చిందో, ఏ దేవుని బట్టి ఆరోగ్యం పొందుకున్నాడో ఆ దేవుని స్థలానికి వెళ్ళి దేవుని స్తుతించాడు. దేవుని స్తోత్రం. ఈరోజు సంసోను జీవితం కూడా దేవుని బట్టి స్వస్థ వచ్చిన తర్వాత లోకంలో పోలేదు. కానీ నా దేవుని బట్టి నాకు ఆరోగ్యం వచ్చింది, నా దేవుని బట్టి మేలు జరిగింది, నా దేవుని బట్టి బాగుపడ్డానని చెప్పి దేవుడి వద్దకు వచ్చి దేవుని బతిమలుకొని మా ప్రాంతానికి రావాలి అని ప్రార్థించుకున్నప్పుడు ఎన్నో ఆటంకాల సాతాన పరిచింది. కానీ దాన్ని తొక్కాడు దేవుడు. నీ కొంపకు దేవుడు వచ్చాడు. దేవుడి స్తోత్రం.
రూపాయల సహాయం చేస్తే 100 సార్లు చెప్పుకునే మనుషులు ఈ లోకంలో ఉంటే, ప్రాణం పోసే దేవుడి గురించి, ఆరోగ్యం ఇచ్చే దేవుడి గురించి, కష్టం తొలగించే దేవుడి గురించి, ఆయన వద్దకు వచ్చి నీకు ఇచ్చిన ఆరోగ్యం బట్టి, నీకు ఇచ్చిన ఆయుష్కాలం బట్టి, నీ అప్పులు తీర్చే విధానం బట్టి యేసు వద్ద ఎన్నో మేలు పొందుకున్నవారు ఆ మేలు మర్చిపోతున్నారు, ఆ తండ్రిని మర్చిపోతున్నారు, ఆ యేసు వద్దనుకుంటున్నారు. మళ్ళా పాత జీవితంలోకి, మళ్ళా లోకంలోకి వెళ్ళిపోయిన వారు ఈ లోకం 199 మంది కనబడుతున్నారు. దేవుడు స్తోత్రం. వారికి యేసును బట్టి సహాయం కావాలి కానీ సహాయం చేసి యేసు దేవుడు నచ్చడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. రోగంలోంచి పోగొట్టే ఆ స్వస్థత కావాలి కానీ రోగమును బాగు చేసి యేసయ్య మాకు అసహ్యం. జీవితంలో అప్పులు ఉంటే అప్పులు యేసయ్య తీర్చాలి తప్ప అప్పులు తీర్చి యేసు మాకు అసహ్యం. మా జీవితాలు కన్నీరులో ఉంటే మా కన్నీరు యేసు తుడవాలి తప్ప మా బతుకులు యేసు అసహ్యం అనేవారు చాలా మంది లోకంలో ఉన్నారు. దేవుడి స్తోత్రం. దేవుడు చేసిన మేలు బట్టి ఆ దేవుడు నడిచే వ్యక్తిగా ఉంటే జీవితం అంతా నీకు మేలు ఉండదా? కష్టాల్లో ఉన్నప్పుడు యేసు నమ్ముకుని వచ్చి ఏడ్చేవే, ఆ కష్టాలు తీర్చిన తర్వాత జీవిత కాలం అంతా ప్రభుతో నీవు ఉంటే జీవితం అంతా కష్టాలు రాకుండా దేవుడు కాపాడ్డా? అనారోగ్యం వంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు యేసు వద్దకు వచ్చి నా రోగం పోగొట్టమన్నప్పుడు యేసుకున్న బలాన్ని బట్టి నీ రోగాన్ని పోగొట్టిన తర్వాత జీవిత కాలం తండ్రితో ఉంటే నిన్ను రోగం రాకుండా కాపాడ్డా? దేవుడు కాపాడుతాడు, తండ్రి కాపాడుతాడు. కష్టం రాగానే యేసు కావాలంటున్నావు. కష్టం తీరిపోయిన తర్వాత మాకు చాలా మంది ఉన్నాడు, నువ్వెవర్రో మాత్రం చెప్పి వదిలేసే మనుషులు చాలా మంది లోకంలో ఉన్నారు. దేవుడి స్తోత్రం. అందుకే నాలాంటి వాడిని తీసుకొచ్చి మాట్లాడుతున్న దేవుడి స్తోత్రం. మేలు చేసే దేవుడు సహాయం కోరిన తర్వాత ఆ దేవుని ఎంచుకునే వ్యక్తిగా మారి జీవితంలో రక్షకుడుగా మార్చుకుంటే జీవిత కాలం అంతా తండ్రి నీకున్నప్పుడు కీడు వస్తుందా, అపాయం వస్తుందా, తెగులు వస్తుందా, రోగం వస్తుందా, కన్నీరు వస్తుందా అంటే జీవిత కాలం అంతా దేవుడు నీకు తోడు ఉంటాడు, దీవించేవాడిగా ఉంటాడు. ఏ కీడు నీ కుటుంబానికి రాకుండా, ఏ అపాయం నీ కుటుంబానికి రాకుండా, ఏ తెగులు నీ కుటుంబం రాకుండా ఒక్కసారి సహాయం కోరి తండ్రితో నాకు జీవిత కాలం అంతా కావాలని అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతుంటే నువ్వు కన్ను మూసే వరకు నిన్ను కాపాడుకునేవాడిగా ప్రభు ఉంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దైవజనమా, నేటి దినాల్లో దేవుడు సహాయం కోరుతూ ఆ సహాయం చెందుకున్న తర్వాత యేసు మాకు వద్దున్న వారు చాలా మంది ఉన్నారు. అందుకే దేవుడు వాక్యం అంటుంది, మనము దేవుడు సహాయం పొందిన తర్వాత సహాయం చేసే దేవుడు తెరవాలి. మనం మేలు పొందుకున్న తర్వాత మేలు పొందుకున్న దేవుడితో తెరవాలి. రోగము నుంచి స్వస్థత పొందుకున్న తర్వాత స్వస్థపడుతున్న యేసు చేయాలంట మనము నడవాలి. దేవుడి స్తోత్రం. నేటి దినాల్లో చాలా మంది జీవితాలు గమనిస్తూ ఉంటే చాలా మంది ప్రభు వద్దకు వచ్చి సహాయం కోరుకుంటూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా కార్యం జరగక, ఎక్కడికి వెళ్ళినా బాగుపడక, ఎక్కడికి వెళ్ళినా అప్పుల నుంచి బయటకు రాక, ఎన్నో ప్రయోగాలు చేసినా కష్టాలు తీరక, ఎన్ని ఆసుపత్రులకు వెళ్ళినా రోగము తగ్గక, ఎంత చోటకెళ్ళినా కుటుంబం గడక్క, తిరిగి 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 అలసిపోయిన తర్వాత ఒక ఆయన దగ్గరికి వస్తారండి బాబు. దేవుడు స్తోత్రం. ఆయన పేరే దీన్ని ప్రకటిస్తున్నా, లేదు సమయ కాంతాభిషేకం మారా నజరేసయ్య. దేవుడు స్తోత్రం. మనుషులు లోకంలో తిరిగి 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 ఉన్న ఆరోగ్యం పోగొట్టుకొని ఎప్పుడు పాలై తెప్పులు తెచ్చుకొని ఇంకా కన్నీళ్ళు వెళ్ళి వారు అమ్ముకున్నవన్నీ కూడా తిరిగేసి చివరికి ఎవరు చేయకపోతే అప్పుడు ఎదుగుతారు. ఎవరో ఉన్నారు. ఎవరు ఈ లోకంలో? యేసయ్య. దేవుడు స్తోత్రం. ఆయన దగ్గరికి వచ్చి, ప్రభా నువ్వు గొప్పవాడని నమ్ము, నువ్వు శక్తిమంతుడిగా నమ్మము, నేను అప్పుల్లో ఉన్నాను, నీ బాధల్లో ఉన్నాను, రోగంతో ఉన్నాను, బాగు చెయ్యా అంటే నిన్ను నమ్మి దేవుడు ఏం చేయనట బాగు చేస్తాడు. దేవుడి స్తోత్రం. నీకు ఆరోగ్యం వచ్చింది కాబట్టి, అప్పులు తీరిపోయాయి కాబట్టి, కష్టాలు పోయాయి కాబట్టి ప్రభుత్వం అంటారు నీ అవసరం మాకే ఉందయ్యా. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మళ్ళా మీ లోకంలోకి వెళ్ళిపోతాం.
మళ్ళా లోకంలో జారిపోతామని చెప్పి అలా జారిపోయిన తర్వాత పూర్తిగా కన్నీళ్ళు గెలిపిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. దేవుడి స్తోత్రం. నీ కష్టములు ఆదుకునే దేవుడు నీకొద్దా? నీ బాధల్లో ఆదుకునే దేవుడు నీకొద్దా? రోగంతో ఏమిటి ఎవడు ఆదుకున్నారా? నిన్ను కష్టాలతో బాధలతో రోగాలతో ఉన్నప్పుడు, జబ్బుతో ఏడుతున్నప్పుడు నిన్ను ఆదుకునే దేవుడు దూరం చేసుకుంటావా? నిన్ను ఆదుకునే దేవుడు దూరం చేసుకుంటావా? రోగంలో ఉన్నప్పుడు నిన్ను కోరుకునేవాడు ఎవడు? అప్పుల్లో ఉంటే కోరుకునేవాడు ఎవడు? జబ్బుతో ఉంటే నిన్ను కోరుకునే ఎవరి లోకంలో? యేసయ్య వద్దకు వచ్చినప్పుడు నువ్వు జబ్బుతో ఉన్నా, అప్పుతో ఉన్నా, బాధతో ఉన్నా, కన్నీరుతో ఉన్నా, నరక యాత్రల్లో ఉన్నా, లోకం నిన్ను వద్దనుకుంటే, డాక్టర్లు పొమ్మంటే, యేసయ్య వద్దకు వచ్చినప్పుడు ఆయన నిన్ను ఆదరించి, నిన్ను ప్రేమించి, నిన్ను గుండుగెత్తుకొని చచ్చే నిన్ను బాగు చేసిన తర్వాత ఎక్కడికి పోతున్నారా మీరు? హల్లెలూయా, హల్లెలూయా. ఆ సమయంలో చుట్టాలు నిన్ను కోరుకోలేదే, బంధువులు నిన్ను కోరుకోలేదే, నీ వారు నిన్ను కోరుకోలేదే, నీ గ్రామం నిన్ను కోరుకోలేదే. నువ్వు పనికిరాని చట్టవాడిగా ఉంటే, పనికిరాని మొక్కగా ఉంటే, ఎవరికి ఉపయోగం లేకుండా మంచం మీద రోగంతో ఏడుతూ ఉంటే, యేసయ్య వద్ద కొంత నీకు తోసివేయకుండా నిన్ను బాగు చేశాడు కదరా. నీకు అన్నం పెట్టాడు కదరా, నిన్ను ఆదుకున్నాడు కదరా. అన్నం కడుపులోకి వెళ్ళిన తర్వాత, ఒంటికి ఆరోగ్యం వచ్చిన తర్వాత, కాస్త ఓపిక వచ్చిన తర్వాత నువ్వు యేసయ్యతో పలికిన మాట, నువ్వు నాకు వద్దు. దేవుడి స్తోత్రం. ఇలాంటి వారి జీవితాలు చాలా కష్టములో భవిష్యత్తులో ఉంటాయి. నమ్మి దేవునికి సహాయం చేసినప్పుడు అదే నమ్మకంతో దేవుడి చేయి పట్టుకొని నడిచే వ్యక్తిగా ఉంటే ఏ తెగులు నీకు రాకుండా, ఏ జబ్బు నీకు రాకుండా, ఏ అవస్థ నీకు రాకుండా యేసు దేవుడు నిన్ను కాపాడుకుంటూ వెళ్ళా. దేవుడి స్తోత్రం. అందుకే దేవుడు వాక్యం అంటుంది, మన జీవితాలు కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు సహాయం కోరుతున్నాం, కష్టాలు తీరిన తర్వాత దేవుని వద్దంటున్నాం. బాధల వంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు యేసయ్య సహాయం కోరుతున్నాం, ఆ బాధలు తీరిన తర్వాత యేసయ్యను వద్దంటున్నాం. మరణకరమైన వ్యాధులు బాధపడుతున్నప్పుడు యేసయ్య కావాలని కోరుకుంటున్నాం, సహాయం అందిస్తున్నాం. ఆ మరణకరమైన బాధ తీరిపోయిన తర్వాత యేసును వద్దన్న వారు చాలా మంది ఈ లోకంలో ఉన్నారు. దేవుడి స్తోత్రం. కానీ కుటుంబాన్ని గమనిస్తూ ఉంటే దేవుడు చేసిన మేలు మరవకుండా, ప్రభువును మర్చిపోకుండా, దేవుడు చేసిన కార్యాన్ని బట్టి నా ఇంటికి ప్రభువును పిలిపించుకోవాలని ఆశించవే, జీవిత కాలమంతా దేవుడు నీ కుటుంబంలో. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మాట ఇచ్చాడు మరచిపోడు, ఎన్ని ఆటంకాలు వచ్చినా నీ కొరకు దేవుడు వస్తాడు, కనులారా దీవిస్తుంటాడు. నీ కొరకు దేవుడు వస్తాడు, కనులారా నిన్ను దీవిస్తుంటాడు. పరుగు పరుగునా నీ దేవుడు నీ ఇంటికే వచ్చాడయ్యా. పరుగు పరుగునా నీ దేవుడు నీ ఇంటికే వచ్చాడయ్యా. ఘనమైన దేవుని పట్టుకోండి, ఘనమైన దేవుని పట్టుకోండి, ఘనమైన దేవుని పట్టుకోండి, ఘనమైన దేవుని పట్టుకోండి. వచ్చినవాడు సామాన్యమైన వాడు కాడు, వచ్చేవాడు సామాన్యమైన వాడు కాడు. కలుగునుగా కంటే ఈ నేల కలిగింది, జరుగునుగా కంటే కాలము నడిచింది. కలుగునుగా కంటే ఈ నేల కలిగింది, జరుగునుగా కంటే కాలము నడిచింది. కరబాడే ఆ సూర్యుడు, కరబాడే ఆ చంద్రుడు, కరబాడే
మానవా నువ్వు పిలిచే రాగాలి, మానవా నువ్వు పిలిచే రాగాలి. దేవుడినే యేసయ్య మనకు కలుగా చేశాడు, యేసయ్య మనకు కలుగా చేశాడు. హల్లెలూయా. ఎవరైనా ఆపద కాలంలో ఒక మనిషి 10 రూపాయల సహాయం చేస్తే వాళ్ళు మర్చిపోకుండా ఎప్పుడు కనబడుతున్నా వాడికి ఒక మాట చెప్తామండి, థ్యాంక్స్ ఫర్ యూ, దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి కాలమందు దేవుడు పలుకుతున్న మాట, ఒక మనిషి నీకు 10 రూపాయలు సహాయం చేస్తేనే ప్రతిసారి కనబడుతున్నప్పుడు ఎదురవుతున్నప్పుడు నమస్కారం చేస్తావు, థ్యాంక్ యూ అని చెప్తావు. నీకున్న పరిస్థితుల్లో దేవుడు బాగు చేస్తున్నప్పుడు ఆ దేవుడిని కుదురా గుండె చేసుకో, తాట తీస్తాడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. నేటి దినాల్లో మనుషుల జీవితాలు అవసరానికి యేసు తప్ప జీవితానికి వద్దని పంపించేస్తున్నారు. మా అవసరం తీరిపోయింది కాబట్టి, మా కోరిక తీరికపోయింది కాబట్టి, మా సమస్యలు తీరిపోయాయి కాబట్టి, మా బాధలు తీరిపోయాయి కాబట్టి ఇక యేసుతో మాకు పని లేదని లోకంలోకి పోయి మరలా లోకంలో దొండరేవారు చాలా మంది తిరిగి కష్టాల వంటి పరిస్థితులు ఓడుతున్నారు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. రూతు గ్రంథం 1వ అధ్యాయము 16వ వచనం ధ్యానం చేసుకుందాం. రూతు గ్రంథం 1వ అధ్యాయము 16వ వచనం చదవాలి, త్వరగా తీసి చదవాలి. రూతు గ్రంథం 1వ అధ్యాయము 16వ వచనం చదవాలి. అందుకు రూతు నా వెంబడి రావద్దని చెప్పొద్దు అత్తయ్య, నన్ను బతుమాలు కొనవద్దు, నీ వెళ్ళే చోటనే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. దగ్గరగా తప్పలు కొట్టండి. దేవుడు స్తోత్రం. నా ప్రేమైన దైవజనమా, రూతు జీవితం బాగా పరిశీలిస్తుంటే దేవుడు అంటే తెలియని జనాంగాలు పుట్టినామే. లోక ఆచారాలతో, లోక తలంపులతో, లోక పద్ధతులతో ప్రారంభ దినాల్లో ఉన్న ఆ అమోయ దేశంలో ఉన్న ఆమె, అక్కడ దేవుడు అంటే వారికి తెలియదు. విగ్రహాల కుటుంబంలో పుట్టిన ఆమె జీవితంలో తన భర్తను పోగొట్టుకుంది. ఎదవరాలుగా మిగిలిపోయిన సమయంలో ఇటు అత్తగారు భర్త చనిపోయారు, అత్తగారు కుమారుడు చనిపోయారు, రూతు భర్త కూడా చనిపోయినప్పుడు చాలా కష్టాల వంటి పరిస్థితుల్లో ఆమె జీవితం ఉంది. ఆ సమయంలో ఆ దేశాన్ని విడిచిపెట్టి దేవుడు ఉన్న మరి బెత్లెహేము అనగా రొట్టెనగా గ్రామాన్ని అనగా దేవుడు ఉన్న స్థలములోకి మరలా నయోమి ప్రయాణమవుతూ ఉంటే అప్పుడు రూతు పలుకుతున్న మాట, నాతో రాబోతని చెప్పొద్దు అత్తయ్య, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. దేవుడు స్తోత్రం. కష్టాల వంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు లోకములో ఉన్న ఆచారములు విడిచిపెట్టి, లోక పద్ధతులు విడిచిపెట్టి ఎక్కడైతే దేవుడు ఉన్నాడో ఆ స్థలములోకి వచ్చి ఆ రూతు కూడా దేవుణ్ణి ఆరాధించే వ్యక్తిగా మారడం ప్రారంభించింది. ప్రార్థన అంటే తెలియని ఆమె ప్రార్థన నేర్చుకుంది. విశ్వాసముతో యెహోవాను ఆరాధిస్తూ ఉంది. దేవుడు నా జీవితం ఎండిపోయి బతుకుగా మార్చబడింది. నేను కన్నీరు వంటి పరిస్థితుల్లో ఉన్నాను, నా జీవితం అంతా అగాధంగా మార్చబడింది. ఎవరి కాలంలో భర్తను కోల్పోయి నా జీవితం శూన్యమైపోయిందయ్యా. శూన్యములో సృష్టిని కలగజేసిన దేవుడా, తప్పకూడదు. దేవుడు స్తోత్రం. ఏమిటండి? శూన్యములో కూడా సృష్టిని కలగజేసిన దేవుడు వంట కదయ్యా. నోటి మాటతో ఆకాశాన్ని సృష్టించవంట కదయ్యా. నోటి మాటతో ఈ భూమిని కలగజేసేవంట కదా తండ్రి. నా జీవితం శూన్యమైపోయింది, నా బతుకు శూన్యమైపోయింది, నాకు కన్నీరే మిగిల్చబడింది, నా బతుకులు ఏ ఆశీర్వాదం లేదు. నేను ఎండిపోయిన జీవితాన్ని కలిగిన తండ్రి నన్ను సిగురింపు చెయ్యి అని కొత్తగా దేవుళ్ళలోకి వచ్చామే అడుగుతూ ఉంది. దేవుడు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. జీవితంలో ప్రభు వద్దకు వచ్చి అడుగుతున్నట్టుగా దేవుడి సహాయం ప్రారంభించబడింది. ఎండిపోయిన జీవితంలో, కన్నీరు వంటి జీవితంలో, అట్టడి వంటి జీవితంలో,
పేదరిక జీవితంలో భర్తను కోల్పోయిన పరిస్థితుల్లో ఆమె దేవుడు అడుగుతూ ఉండగా ఆమెకి సహాయం చేసేవాడుగా దేవుడు మారిపోయారు. దేవుడు స్తోత్రం. పనికిరాని జీవితంతో ఉన్న ఆమె జీవితాన్ని ఆ దేశంలో గొప్ప ఆస్తి కలిగిన బోయజు భారీగా మార్చి సిరి సంపదలు నింపి దేవుని కనుక మార్చిన తర్వాత చచ్చే వరకు ఋతు దేవుడితో నడిచింది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి చేత మేలు చూసిన తర్వాత, అద్భుతం పొందుకున్న తర్వాత, తన పేదరికం పోయిన తర్వాత, బోయజు భారీగా మార్చబడిన తర్వాత, సిరి సంపదలు వచ్చిన తర్వాత, పేరు గౌరవం వచ్చిన తర్వాత కూడా ఏ దేవుడైతే సహాయం చేశాడో, ఏ దేవుడైతే మేలు చేశాడో, ఏ దేవుడు జీవితాన్ని మార్చాడో, ఏ దేవుడు స్థితిగతులు అభివృద్ధి పరిచాడో ఆ దేవుడితో ఋతు 1 సంవత్సరం వల్ల జీవిత కాలమంతా నడిచింది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైన దైవజనమా, మన దేవుడు సహాయం పొందుకున్న తర్వాత ఆ దేవుడు నడిచే వ్యక్తి మన బతుకులు మార్చుకుంటే జీవిత కాలం అంతా దేవునికి సహాయం చేస్తాం. బ్రతికినంత కాలము కూడా దేవుడు సహాయం పొందుకుంటాం. ఏ స్థలములకు వెళ్ళిన జయాన్ని చూస్తాం. ఎక్కడికి వెళ్ళిన నీకు మేలు జరుగుతుంది. పాడిలో కానీ, వ్యవసాయంలో కానీ, ఉద్యోగులు కానీ, వ్యాపారములు కానీ, కూలి పనులు కానీ, ఏది నువ్వు కోరుకున్నా, ఏది జరగాలని కోరుకున్నా సహాయం చేసే దేవుడితో ఉండగలిగితే, మేలు చేసే ఆ దేవుడితో ఉండగలిగితే, స్వస్థపరిచిన నీకు ఆ దేవుడితో ఉండగలిగితే, అప్పుల నుంచి విడిపించే ఆ యేసుతో ఉండగలిగితే, కన్నీరు వంటి పరిస్థితుల్లో ఉన్న నీకు కన్నీరు తుడిచిన ఆ యేసుతో జీవిత కాలం ఉండాలి అని కోరుకునే వ్యక్తిగా ఉంటే జీవిత కాలం నీకు కన్నీరు రాకుండా దేవుడు కాపాడుకుంటా. మరి ఏ కష్టం రాకుండా, ఏ బాధ రాకుండా, ఏ కన్నీరు వంటి పరిస్థితులు ఉండకుండా సహాయం చేసే దేవుడితో నా జీవితాన్ని కట్టుకోవాలి, నా బతుకుని కట్టుకోవాలి, ఆయన చెయ్యి బలంగా పట్టుకోవాలని ఒక ఆశ కలిగిన మనిషిగా నువ్వు మారు తడుస్తూ ఉన్నప్పుడు జీవిత కాలం అంతా దేవుడి కృప నీకు అందించబడుతుంది. జీవిత కాలం అంతా నువ్వు మేలుతో ఉంటావు. జీవిత కాలం అంతా గొప్ప కార్యాలు చూస్తావు. అందుకే దేవుడు ఎట్టున్నాడు, నేను 10 మందినిలో బాగు చేశాను, మిగతా 9 మంది ఎక్కడ? దేవుడు స్తోత్రం. ఈ కడవరి దినాల్లో మనిషి జీవితంలో ఓ కష్టం తీరాలన్నా, రోగాలు స్వస్థపరచబడాలన్నా, అప్పు నుంచి మనిషి రావాలన్నా, ఈ లోకానికి యేసే దిక్కుగా ఉన్నాడు. ఆ దిక్కు నమ్మి వస్తున్నారు. మేలు కలిగిన తర్వాత, అద్భుతం జరిగిన తర్వాత, సహాయం పొందుకున్న తర్వాత మళ్ళా లోకులకు వెళ్ళిపోయిన వారు 99 మంది ఉన్నారు. వారితో ప్రభు చెప్తున్న మాట, నువ్వెక్కడున్నావురా? దేవుడు స్తోత్రం. హల్లెలూయా. కష్టం తీరిపోయిన తర్వాత మనిషి మీద కష్టం రాదంటావా? బాధ రాదంటావా? నేను నమ్మి దేవుడు బాగు చేస్తాడే, నీకు సహాయం చేస్తాడే, మళ్ళా నువ్వు దేవుని మోసం చేసి లోకం పరిగెడుతూ ఉంటే మళ్ళా నీకు కష్టం వస్తే ఎవరు వద్దకు పోతారా? ఎస్ఆర్నో ఎస్ఆర్నో అప్పంటాడు ప్రభువా, నువ్వు ఎవడవో నాకు తెలియదు. దేవుడు స్తోత్రం. ఈ లోకంలో కూడా యేసయ్యని ఒక డాక్టర్ పోలికలు చూస్తున్నారండి. రోగం రాగానే, అయ్యా నీకు వందనాలు, చావు బతుకుల్లో ఉన్న డాక్టర్ గారు నన్ను బాగు చేయమని కింద పైన పడ్డాతో దేవుడు స్తోత్రం. మనం బాగుపడిన తర్వాత హాస్పిటల్ ముఖం చూడం, డాక్టర్ గారి ముఖమే చూడం. దేవుడు స్తోత్రం. నీవు ఆ రైతిగా దేవుని చూడకూడదు. సృష్టికర్త దేవుడు ఒక రోజుగా సహాయం కాదు, జీవితకాల మనిషికి కావాలి. ఈ లోకంలో డాక్టర్లు ఆ సమయానికి అవసరం వెళ్ళిపోతాం, కానీ దేవుడు ప్రతి మనిషికి కూడా నిమిషం కూడా సహాయం కావాలి. దేవుడి సహాయం లేకుండా ఏ కుటుంబం చల్లగా ఉండలేదు. దేవుడి సహాయం లేకుండా 100 ఏళ్ళు బ్రతకలేడు మనిషి. దేవుడి సహాయం లేకుండా ఆరోగ్యం ఒంట్లో ఉండదు. దేవుడి సహాయం లేకుండా నువ్వు కష్టపడుతున్న 4 మెతుకులు నోట్లోకి వెళ్ళవరా? దేవుడి స్తోత్రం. నోట్లోకి ఆహారం వెళ్ళాలన్నా, ఒంట్లో ఆరోగ్యం ఉండాలన్నా, జీవితంలో బ్రతికి ఉండాలన్నా
దేవుడు దయ మనిషికి కావాలి, దేవుడు కనికరు మనిషికి కావాలి, దేవుడు కాపుదల మనిషికి కావాలి. నీకున్న ఆస్తులు, నీకున్న ధనాలు, నీకున్న బంగారం, నీకున్న పేరు, నీకున్న పలుకుబడి నిన్ను ప్రాణాలతో ఉంచనివ్వదు. కానీ దేవుని కలిగి ఉంటే నీ ప్రాణాలతో దేవుడు నిన్ను నూరేళ్ళు ఉంచగలడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో దైవజనమ శానా దయ్య పట్టిన ఒక వ్యక్తి కనబడుతూ ఉన్నారు. శానా అంటే ఇంచుమించు 3000 మంది దయ్యాలు ఆ వ్యక్తి పట్టే. అలా పట్టబడిన వ్యక్తి జీవితం పరిశీలిస్తూ ఉంటే దెయ్యాలు పట్టిన వాడు ఎక్కడుంటాడో చెప్పండి ఒకసారి. దేవుడి స్తోత్రం. కబ్బుల్లో, పబ్బుల్లో, కోడి పందాల్లో, జూదములు, పేకాటలు, వ్యభిచారములు, సినిమా థియేటర్లు, హత్యల్లో, మానభంగాల్లో ఉన్న క్యారెట్ కలిగిన వారందరూ కూడా ఏం పట్టిని? నిజం చెప్పండి అమ్మా. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆనాడు కూడా బైబిల్ గ్రంథంలో ఒకరి గురించి ప్రభు పలుకుతున్న మాట, శానా దయ్యాలు అనగా 3000 దయ్యాలు ఒక వ్యక్తి పట్టుకున్నాయి. ఎప్పుడైతే దయ్యాలతో పీడించబడుతున్నాడో వాడు కుటుంబానికి దూరం అయిపోయాడు, గ్రామానికి దూరం అయిపోయాడు, సమాజానికి దూరం అయిపోయాడు. శ్మశానగా శవాలు ఉన్న చోటుగా రాత్రి పురుగు. దేవుడి స్తోత్రం. ఇక రాత్రి పగలు కూడా సమాధుల్లో పడుకుంటూ ఆ రాళ్ళతో తన శరీరం పొడుచుకుంటూ పిచ్చివాడిగా తిరుగుతూ ఆ మార్గాలు ఎవరో వెళుతూ ఉంటే రాళ్ళు ఇసురుతున్న జీవితాన్ని కొన్ని సంవత్సరాల పాటు బాధపడదు. దేవుడి స్తోత్రం. ఒక దినాన్న ఆ మార్గములో దేవుడు కుమారుడైన యేసయ్య నడుస్తున్నాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఎంతో మంది ఆ ప్రాంతంలో వెళ్ళారు, వాడిని గమనించాల. ఎంతో మంది వెళుతూ ఉన్నారు, వాడికి భయపడుతూ ఉన్నారు. కానీ యేసయ్య ఆ ప్రాంతంలో వెళ్ళగానే అనేక సంవత్సరాల నుంచి కుటుంబాన్ని దూరం చేసుకొని, భార్యను దూరం చేసుకొని, బిడ్డలు దూరం చేసుకొని పిచ్చివాడిగా మార్చబడి శవాలు పెట్టే స్థలములో రాత్రి పగలు కూడా నిద్రపోతూ ఆ స్థలములో ఉన్న రాళ్ళు చేత శరీరాన్ని పొడుచుకున్న వాడు యేసయ్య కంటిలో పడ. దేవుడి స్తోత్రం. ఒక్క మాట దేవుడి గద్దించగానే, ఒక్క మాట ప్రకటించగానే 3000 దెయ్యాలు పట్టి అనేక సంవత్సరాలు నరక యాతనతో ఉన్న వారి జీవితంలో స్వస్థత వచ్చి తప్పగొట్టింది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఆనాడు వాడుకున్న పరిస్థితి గ్రామానికి తెలుసు, ఊరు పెద్దలకి తెలుసు. ఎంతో మంది కొన్ని సంవత్సరాల నుంచి వారి సంఖ్యలతో బంధించిన మారణ పరిస్థితి తెలుసు. కానీ యేసయ్య వద్దకు వచ్చిన తర్వాత, ఒక్క మాట ప్రభు సెలవిచ్చిన తర్వాత దెయ్యాలన్నీ కూడా సముద్ర మార్గంలో కొట్టుకుపోయినాయి. మనోడి జీవితం మార్చబడింది, బతుకు మార్చబడింది. మంచి చొక్క వేసుకున్నాడు, అక్కడ కూర్చోడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఆ బాబు పలుకుతున్న మాట, ప్రభువా నన్ను కూడా నీతో రానివ్వు. తప్ప. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. బాగుపడిన వెంటనే భార్య గుర్తొచ్చిందా? బిడ్డలు గుర్తొచ్చారా? పొలిమేరలో ఉన్న గ్రామం గుర్తొచ్చిందంటే, ఏ దేవుడైతే నరక యాత్రల్లో తప్పించాడో ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, అయ్యా నన్ను రావద్దనొద్దు, నేను కూడా నీతో పాటు వెనకాల నడుస్తాను. హల్లెలూయా. అందుకే అతని జీవితం మంచిగా మార్చబడింది, గొప్పవాడిగా మార్చబడ్డాడు, స్థితిగతులు మార్చబడ్డాయి. జీవిత కాలం అంతా ఆ నరకయాతలు బయటకు వచ్చిన వాడు సుఖముగా ఉన్నాడు. దేవుడి స్తోత్రం. ఈ రాత్రి కాలమందు దేవుడు ఆత్మ కలిగిన వాడిగా మీ ప్రాంతానికి వచ్చాను. మీ అందరితో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనిషి స్వార్థపరుగా మార్చబడి మనిషిని మోసం చేసినట్లుగా దేవుడు కూడా మోసం చేసాంలే అనుకుంటున్నావా? లేచిపోతావు. దేవుడి స్తోత్రం. ఒక్క నిమిషం దేవుడిని వద్దనుకుంటే బతికేవాడు ఎవరో భూమి మీద? ఒక్క నిమిషం వద్దనుకుంటే నిమిషం నీకు గడుపుతుందా? మట్టి పురుగు వంటి మానవ జీవితం కలిగిన మనము దేవుడు అండ మనకు కావాలి, దేవుడు సహాయం మనకు కావాలి, దేవుడు తోడు మనకు కావాలి. నిమిషం దేవుడు కళ్ళు మూసుకుంటే ఈ ప్రపంచం కాలిపోతుంది. నిమిషం నీ పట్ల దేవుడు వద్దనుకుంటే పెట్టలాగా వేసిపోతావు.
దేవుని కుటుంబం వద్దనుకుంటే కొట్టుకుపోతావు. ప్రతి మనిషి కూడా యేసు వద్దకు వచ్చినప్పుడు మనుషుల్లా గెంటేలేదు కానీ ఆదరిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు, ఓదారుస్తున్నాడు. వారు ఎవరైనా ఎంత పాపైనా జీవితాన్ని మార్చుకొని దేవుడి వద్దకు వస్తున్నప్పుడు ఎన్నాళ్ళు తిరిగావు కదరా అని మనుషుల్లాగా గెంటేసేవారిగా లేరు. కానీ దేవుని బట్టి వద్దకు వచ్చినప్పుడు ఎంతగానో ఆదరించి, ఎంతగానో ప్రేమించి, ఎంతగానో పలకరించి, కష్టాల్లో ఉన్నవారిని, బాధల్లో ఉన్నవారిని, కన్నీరులో ఉన్నవారిని, రోగంతో ఉన్నవారిని దేవుడు హత్తుకొని బాగు చేసిన తర్వాత నువ్వు ఉండవలసిన ప్లేసు లోకంలో కప్పులు కాదు, లోకంలో పబ్బులు కాదు, కోడు పందాలు కాదు, ప్యాకెట్లు కాదు, కానీ పరిశుద్ధమైన దేవుడి చేతుల్లో మనం ఉండాలి. దేవుడి స్తోత్రం. జీవితాన్ని దేవుడి చేతుల్లో పెట్టుకునేవాడిగా మారాలి. నీకు సహాయం చేసిన దేవుడి చేతుల్లో ఉంటే జీవితకాలం అంతా సహాయం చేస్తాడు. నిన్ను బాగు చేసిన ప్రభు చేతుల్లో ఉంటే జీవితకాలం అంతా ప్రభు ఏ రోగం కాపాడుతూ ఉంటాడు. అప్పుల్లో ఉన్నప్పుడు దేవుడు సహాయం చేసిన ఆయన చేతుల్లో ఉంటే మల్లారు అప్పుల్లోకి పోకుండా అప్పుచోడు మారుతాడు. కన్నీరు వంటి పరిస్థితుల్లోని జీవితాల్లో దేవుడి సహాయాన్ని బట్టి కన్ని తొడవబడితే ఆయన చేతుల్లో ఉంటే ఒక్క కంటి బిందువు రాకుండా జీవిత కాలం అంతా సంతోషాన్ని దేవుడు ఇస్తాడు. దేవుడి స్తోత్రం. ఈ చాలా దూర ప్రాంతం నుంచి విశ్వాసముతో సంసోను వారి సహోదరి ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు వారి కన్నీరుతో వచ్చారు, వారి బాధతో వచ్చారు, వారి కలవరంతో వచ్చారు. అక్కడ దేవుడు మీకు మోట్లో లేదు కానీ గుండె నిండా ధైర్యం ఇచ్చాడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. జీవితంలో ఉన్న పరిస్థితిని బట్టి దేవుడి వద్దకు వచ్చినప్పుడు దేవుడు చేసిన మేలు మరవక జనుల మధ్య సాక్ష్యం ఇచ్చి, నా ప్రాంతంలో, నా ఇంటిలో నేను పేదవానే కావచ్చు, మధ్యలో ఉండొచ్చు, కానీ దేవుడా నా ఇంటికి వస్తావా అంటే ప్రభు అన్నాడు, నీకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా అన్నాడా? ఎవరు రాజకీయ నాయకుని ఇంటికి రావాలంటే ఏం చేయాలి? ఏముందడు? దేవుడి స్తోత్రం. ఎంత నాకెంత నీకెంత? దేవుడి స్తోత్రం. దేవుని ఇంటికి రావాలంటే పిడికిడే గుండెలో చోటెత్తే చాలు పరిగెత్తుకొచ్చేస్తాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి దినాన్న ఎన్నో ఆటంకాలు, ట్రబుల్స్ మధ్యలో వచ్చిన తర్వాత ఆ గేర్ బాక్స్ పోయింది, ఒక పక్క కలవరం. కానీ దేవుడు అంటున్నాడు, నేనున్నాను కదరా, వారి కుటుంబాన్ని దీవించే వెళ్తాను. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మెరిసమే కాంత అభిషేకం మారో. ఎక్కడ నేను మాట్లాడతానో, ఎక్కడ ప్రవచిస్తానో, ఎవరు దీవిస్తానో, ఎక్కడ బాధపడతానో ఆ జనులు ధాన్యంలో సంసోను నీతిని మాట్లాడుతున్నాను. పేదరికాన్ని కొట్టివేస్తాను, దరిద్రాన్ని కొట్టివేస్తాను, కలవరాన్ని కొట్టివేస్తాను, నీ బతుకుని కడతాను, నిన్ను స్థిరపరుస్తాను, నీ ద్వారా నీ కుటుంబాన్ని పోషించబోతున్నాను. దేవుడి స్తోత్రం. అందరూ కూడా మోకరించి ప్రార్థనలు ఏకీభవిద్దాం. ఈ రాత్రి కాలం అందు ఎన్నో ఆటంకాల మధ్య దేవుడు ఘనముగా నీ ఇంటికి వచ్చి నిన్ను ఆస్వాదించే సమయం ఎంతో ధన్యకరమైంది. నా తండ్రి, నా దేవా, ఈ రాత్రి కాలమందునైనా సుదీర్ఘమైన ప్రాంతము నుంచి నీ కృప చేత, నీ సహాయము చేత మమ్మల్ని నడిపించావు తండ్రి. ఇదిగో నీ మాటలు మాకు అందిస్తున్నావు. లోకంలో ఉన్న మనుషులకి దేవుడి కార్యము కావాలి కానీ కార్యం చేసే యేసయ్య అంటే అసహించుకుంటున్నారు తండ్రి. మేలు చేయాలంటే దేవుడు కావాలి కానీ ఆ మేలు చేసే దేవుడు నమ్ముకోవాలంటే సమాజం సిగ్గుపడుతున్నారు తండ్రి. కానీ మాట్లాడుతున్నావు తండ్రి. ఇదిగో నీ 10 మంది కుష్ఠవ్యాధి కలిగిన వారు సమాజం వద్దనుకుంది, ఊరు వద్దనుకుంది, గ్రామ ప్రజలు వద్దనుకున్నారు. నువ్వు ఉండే స్థలము మా ఊరు కాదురా, పూలబాబు పో అని సమాజం గెంటి వేస్తే ఆ పరిస్థితుల్లో నీ వద్దకు వచ్చినప్పుడు మనుషులకు గెంటి వేయలేదు కానీ గుండె కత్తుకుంటావు, ప్రేమించావు. ఎవర్రా కుష్ఠవ్యాధి కలిగిన ముట్టుకుని దమ్ము యేసయ్య ముట్టుకుంటావు, ఆదరించావు, కౌగిలించుకుంటావు, బాగుపడి చేస్తావు. కానీ అడుగుతున్నావు, నేను 10 మందిని బాగు చేస్తానే, 10 మందికి సహాయం చేస్తానే, 10 మందిని ఆదుకున్నానే, 10 మందిని నేను కౌగిలించుకున్నానే, నువ్వు ఒక్కడు వచ్చేట్లా మిగతా 9 మంది అంటే అయ్యా వారికి లోకం కావాలంట, లోకములో కావాలంట. మా జబ్బు పోయింది కాబట్టి, మా రోగం పోయింది కాబట్టి మాకే మిగిలి వేస్తాయా
అని చెప్తుంటే ప్రభు అంటున్నాడు, ఆ మనసు నీ కొండుకుంటావు. దేవుడు చేసిన మేలు మర్చిపోయే మానవ జీవితంలో సుఖం ఉండదు. ప్రభు మాట్లాడుతున్నాం. ఎవరైనా 10 రూపాయలు సహాయం చేస్తే నీ మనసులో పెట్టుకుంటావే, కనబడితే దండం పెడతావే. కష్టాల్లో తీసుకొచ్చిన దేవుడు, బాధలు కొట్టివేసిన దేవుడు, నేను ఆదరించిన దేవుణ్ణి నమ్మాలన్నా, దగ్గర రావాలన్నా గ్రామానికి భయపడుతున్నావా? ప్రజలకు భయపడుతున్నావా? అధికారులు భయపడుతున్నావా? నువ్వు రోగంలో ఉన్నప్పుడు నేను ఎవరు ఆదరించాడు? నువ్వు బాధలో ఉన్నప్పుడు నేను ఎవరు ఆదరించాడు? నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు ఆదరించారు? నువ్వు చావు బతుకుల్లో ఉన్నప్పుడు యేసును కోరుకున్నావు. రోగముతో ఉన్నప్పుడు బ్రతికితే చాలుకున్నావు. బ్రతికిన తర్వాత అంటున్నావు, మా చుట్టాలు ఏమనుకుంటారు, మా బంధువులు ఏమనుకుంటారు, మా పక్కవారు ఏమనుకుంటారు? ఆలోచించేవాడిగా ఉండి, యేసయ్యా నాకు నువ్వు వద్దయ్యా, యేసయ్యా నీ నమ్మలేనని చెప్పి మరలా లోకంలో వెళ్ళిపోతున్నావేమో. ఈ రాత్రికాలం మందు ప్రభు పలుకుతున్న మాట, మేలు చేసే నన్ను మర్చిపోకుండా నీ గుండెల్లో పెట్టుకునేవాడిగా మారితే నువ్వు కనుమూసే వరకు ఏ కష్టం నీకు అనంతనమ్మా. నా తండ్రి తినాన్న ఈ ఓడూరు ప్రాంతంలో ఈ మూల సంసోను కుటుంబం ధన్యకరంగా మార్చావు తండ్రి. ఒక్కడ ఉన్నాను మాట్లాడతావయ్యా నా దేవా. యెహోషువా, నేను పై రూపాన్ని చూచేవాళ్ళు కాదు, ఒక్కడ నా వైపు చూస్తే వస్తాను. मेरे समय काम से अभिषेक मारा మాట మారదు. నన్ను కోరుకున్నవారు ధన్యులు, వారు నాతో ఉంటారు. భయపడు, నేను ఉన్నాను. मेरे समय काम से अभिषेक మారతా. మనిషి స్వార్థపరుడు కుమారుడా. నన్ను వెతకాలంటే నా మనసు కలిగి ఉండాలి. ధన్యవాదాలు ప్రభా. ఈ ప్రార్థన పెట్టుకున్న కుటుంబ సభ్యులందరినీ ఆశీర్వదించండి. ఈరోజు ఈ వాక్యం వినటానికి నిలిచి ఉన్న వారిని దయచేసి దీవించండి. ఈ సౌండ్ సిస్టమ్ ద్వారా ఇళ్లలో ఉండి ఎంతమంది నీ మాట వింటున్నారో ఒక్కసారి వారి గుండె లోతులు ఆలోచించే పరిస్థితి దయచేయండి. సంసోను కుటుంబాన్ని బట్టి, వారి సహోదరుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నా. నా బిడ్డలు కూడా ఇంత దూరం వచ్చి అనేక పాటలు పాడి నేను మహింపరిచారు తండ్రి. నేను తిరిగి మీ ప్రయాణం అవుతున్నప్పుడు మాకు అందరికి తోడుగా ఉంది. మరోసారి ఈ గ్రామాన్ని ఆస్వాదించండి, గ్రామ ప్రజలను ఆస్వాదించండి, గ్రామ అధికారులను ఆస్వాదించండి, ఊరు పెద్దలను ఆస్వాదించండి. ఈ గ్రామాల పాడి పంట వ్యవసాయం అన్ని రీతిలుగా జయాన్ని కలిగించేయమని నిండు మనసుతో ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాము తండ్రి. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, అపవాదిక నాశనం కలిగిన గాక. తండ్రి ప్రేమ, క్రీస్తు కృప, పరిశుద్ధ సహవాసం సదాకాలం ఈ ప్రార్థన పెట్టుకున్న కుటుంబానికి, ఈ ఉన్నవారికి, ఈ ఊరికి, గ్రామ అధికారులకి, ప్రజలకి, నాతో వచ్చిన వారికి తోడే నిలిచిన కాక. నమ్మిన వారు తప్పులు గుర్తు మీ మీద మొత్తం మీద చాలా ఆశీర్వాదం ఉన్నట్టుకున్నాయి.